నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ పేరిట భీమవరం సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రత్యేక పూజలు. ప్రధానిగా 12 ఏళ్ల సుదీర్ఘ పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. పాలకొల్లు పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యకు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి నిమ్మల రామనాయుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్. మానవత్వం చూపించాల్సిన చోట అమానవీయంగా ప్రవర్తిస్తారా అంటూ మంత్రి లోకేష్ పై ఫైర్. విశాఖ స్టీల్ ప్లాంట్ మరణాలు ప్రభుత్వ హత్యలే అన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్. ప్రధానిగా మోదీ దేశ పాలన బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రధాని మోదీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ప్రధానికి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఆయన నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి నిరంతరం మద్దతిస్తున్న మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. భారతదేశ ప్రధానమంత్రిగా మన ప్రీతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించి 4399 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉండాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి పదంలో ప్రయాణం చేయాలి, మరింత కాలం పాటు ఆయన ప్రధానమంత్రిగా ఈ దేశానికి సారథ్యం వహించాలి, ఆయనకి భగవంతుల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ పెద్ద ఎత్తున పూజలు, హోమాలు నిర్వహించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు నమోదు అయ్యారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషిస్తుంది. దేశానికి ఎక్కువ కాలం పాటు ఎన్నికైనటువంటి ప్రధానిగా, ప్రజల నుంచి ప్రజా తీర్పుకు అనుగుణంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇవాళ ఉన్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. చాలా మందికి అనుమానం ఉంది, నెహ్రూ గారు ఎక్కువ సంవత్సరాలు ప్రధానిగా చేశారు కదా అని. అయితే నెహ్రూ గారు మొట్టమొదటిసారి ఏదైతే 1947లో స్వాతంత్రం వచ్చాక ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం అది. ఆ తాత్కాలిక ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడలేదు. దేశానికి 1952లో మాత్రమే తొలిసారి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం జరిగింది. కాబట్టి 52 వరకు ఆయన అనధికారికంగా ప్రజలతో ఎన్నుకోబడకుండా నామినేట్ అయినటువంటి ప్రధానమంత్రిగా బాధ్యతలు ఉన్నారు. కానీ ఈరోజు భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకోబడి ఎక్కువ కాలం భారతదేశం ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఈ పర్యాయం ఇంకొక 3 సంవత్సరాల అవకాశం ఉన్నది. ఆ తర్వాత వచ్చేటువంటి 29 ఎన్నికల్లో, ఆ తర్వాత వచ్చేటువంటి 34 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆకాంక్ష కాదు. అదేవిధంగా కూటమికి చెందినటువంటి పార్టీలకు చెందినటువంటి కార్యకర్తల ఆకాంక్ష కాదు. రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా
ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే దేశం సుభిక్షంగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ దేశానికి రక్షణ ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ దేశంలో సామాన్య ప్రజల యొక్క కష్టాలు తీరేటువంటి అవకాశం ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాత్రమే ఈ దేశంలో అట్టడుగున నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రభుత్వాల యొక్క సంక్షేమ పథకాలు నేరుగా అందేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఆలోచన. ఈ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అంతేకాదు ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడే విధంగా ఇవాళ భారతదేశం ఉన్నది అంటే కేవలం అది గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాత్రమే అనేటువంటి విషయం మనందరూ కూడా గుర్తించాలి. అంతేకాదు అనేక మంది సామాన్య ప్రజల కోసం పనిచేసేటువంటి కార్యకర్తలను, అలాంటి సామాన్య కార్యకర్తలను పార్టీ కోసం పనిచేశారు కాబట్టి అలాంటి కార్యకర్తలు ఎంతో మంది రాష్ట్రాల్లో మంత్రులుగా, కేంద్రాల్లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆయన మరికొన్ని సంవత్సరాల పాటు దేశానికి ప్రధానిగా సారథ్యం వహించాలి అనేటువంటి భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఆయనకు భగవంతుడు చక్కటి ఆరోగ్యం ప్రసాదించాలి, చక్కటి శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వాలి అనేటువంటి విషయం మీద వేళ భగవంతుల్ని ప్రార్థించడం జరిగింది. తప్పనిసరిగా భగవంతుల యొక్క ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. పట్న ప్రజలకు తాగునీటి సమస్యకు గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 253 కోట్ల ప్రాజెక్టును 5 ఏళ్ల పాటు గాలి కొదిలేశారని, ఇప్పుడు మంచినీటి సమస్యపై మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. విజయేశ్వరం నుంచి పైప్ లైన్ల ద్వారా పట్టణ ప్రజలకు తాగునీరు అందించే ప్రాజెక్టులు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఆ పనులు పూర్తి చేయడానికి తాము చర్యలు చేపట్టినట్లు మంత్రి నిమ్మల వివరించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి, అగ్రగామిగా నిలపాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు 14, 19, 5 సంవత్సరాల్లో ముందు వరుసలో నిలబెడితే 19, 24 విధ్వంసకరమైనటువంటి పాలనలో పాలకులు కూడా ఆ రోజు 20, 30 సంవత్సరాలకి వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మళ్ళీ మొన్న 24 ఓటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20, 24 నెలల్లో మళ్ళీ ఆ విధ్వంసాన్ని మళ్ళీ సరిచేస్తూ గాడి తప్పినటువంటి వాటినన్నీ కూడా మళ్ళీ పట్టాలు ఎక్కిస్తూ ప్రతి వారము కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు, ఏజెన్సీలతో కలిసి అది పట్ట పగలు, మిట్ట మధ్యాహ్నమైనా, రాత్రి అయినా, అర్ధరాత్రి అయినా, ఎండైనా, వానైనా, చలైనా సరే ఈవేళ పాలకొల్లు పట్టణం అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు వారం రివ్యూ చేసుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈరోజు కూడా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, అంబేద్కర్ భవన్, గౌడ సెట్టిబల్జీ భవనము, ముస్లిం షాదీఖానా, ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ, బొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, కైలాస వనం, మన మంచినీటి చెరువు ట్యాంకు బండ్ స్ట్రెంగ్తన్ చేయడము, అదేవిధంగా 2వ వార్డులో జరుగుతున్నటువంటి తూర్పుగాపు కళ్యాణ మండపం కానీ, 3వ వార్డులో బెస్త కళ్యాణ మండపం కానీ, ఇట్లా ప్రతి పని మీద కూడా రివ్యూ చేసుకుంటూ ఆ పనులకి తగినటువంటి సూచనలు అధికారులకి, ఏజెన్సీలకి ఇస్తూ పనులు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే వాటర్ వర్క్స్ కూడా మనకి ఇంపార్టెంట్. పాలకొల్లులో ఆ రోజు 2014లో నేను ఎమ్మెల్యేగా మొదటిసారిగా ఇదే కౌన్సిల్ హాల్కి వచ్చినప్పుడు ఫస్ట్ మీటింగ్లో నేను వాటర్ గురించే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా మాట్లాడడం జరిగింది. పాలకొల్లు పట్టణానికి 20 ఎకరాల చెరువు మాత్రమే ఉంది. ఇది వేసవికాలం వస్తే ఒంటిపోటిస్తూ ఉన్నారు, కరెంటు కట్ చేసిస్తూ ఉన్నారు. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి అని ఆ రోజు కూడా నేను మాట్లాడడం జరిగింది. దానికి 2 ప్రత్యామ్నాయాలు. ఒకటి, ఎక్కడైనా 30, 40, 50 ఎకరాలు ఎక్కడైనా తీసుకుని ఒక 2వ చెరువు ప్యారలల్గా డెవలప్ చేయడం ఒకటి మార్గం. లేదు ఆ 40, 50 ఎకరాలు ఒక చోట రావాలని అంటే అక్కడ కోర్టులు కానీ ఇతరత్ర వాటి వల్ల అక్కడ ఎక్కడ కూడా మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేనటువంటి స్థితిలో దానికి ప్రత్యామ్నాయంగా 2వది విజయేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వేసుకుని ఆ పైప్ లైన్ ద్వారా
మన ట్యాంకుల్లోకి 24 గంటలు 365 రోజులు కూడా నీళ్లు తీసుకోవడం. ఇందులో ఆ సెకండ్ పాలసీ, ఎందుకంటే దీనివల్ల 2 బెనిఫిట్స్, మనకి 24 గంటలు వస్తుంది, 365 రోజులు కూడా విత్ సమ్మర్ మే నెలలో కూడా మనకు వాటర్ వస్తుంది విద్యేశ్వరం. నెంబర్ 2, కలుషితం లేనిటువంటి నీరు వస్తుంది. ఎందుకంటే ఈరోజు కాలువల్లోనూ పిల్ల కాలువల్లోనూ బోధుల్లోనూ ఎక్కడ చూసినా ఏ జంతువు చనిపోయినా ఆ కలేబరాలన్నీ కుక్కల దగ్గర నుంచి కోళ్ళ దగ్గర నుంచి పశువుల దగ్గర నుంచి ఆ కాలువల్లోకి గంటేస్తూ ఉన్నారు. డ్రైనేజీ వాటర్లో అయితే కాలువల్లోకి ఉంటున్నటువంటి పరిస్థితి. అటువంటి కలుషిత నీరు లేకుండా డైరెక్ట్ పైప్ లైన్ అయితే సురక్షితమైనటువంటి నీరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నేను 2018లో ఆ రోజు కూడా నారాయణ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటే మన బాధలు మన కష్టాలు ఆయనకి తెలియ. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక్కడి కార్మికులకు తొలి నుంచి అండగా నిలిచింది వైసీపీనని, ఇప్పుడు కూటమి పాలనలో వాళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని అన్నారు. 7 హిల్స్ ఆసుపత్రిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంత ప్రమాదం జరిగితే ఇలాంటి సమయంలో మానవత్వం చూపించాలని, కానీ మంత్రి లోకేష్ దారుణంగా మాట్లాడారని అన్నారు. నిన్న ఆయన మాటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుందని, లోకేష్ లాంటి మనుషులు కూడా ఉంటారనిపించిందని వ్యాఖ్యానించారు. రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడము, రా మెటీరియల్లో కాస్త కూస్తో ఇన్ఫీరియారిటీ ఉండడము, వాటిని సరిగ్గా కలపకపోవడం వల్ల రామిక్స్ లో ప్రాబ్లం వల్ల ఈ బ్లాస్ట్ అనేది, ఈ రిన్సింగ్ సమస్యలు, వీటి అన్నిటి వల్ల ఎంప్లాయీకి అనేది ఎక్కడ తప్పు లేకపోయినా కూడా బ్లాస్ట్ జరిగి ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి ఘటనలో మానవత్వం చూపించాల్సిన చోట, హ్యూమానిటీ చూపించాల్సిన చోట ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళు స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా నిజంగా అమానవికంగా ఉంది, మానవీయంగా కూడా లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్పాలి. నా పక్కనే, పేరేం పేరమ్మా? మీ పేరేం పేరు? నా పక్కన ఇక్కడే భాగ్యశ్రీ అని ఓ బాధితురాలు. ఈ బాధితురాలు వాళ్ళ నాన్న పెంటయ్య అన్న. ఇది జరిగి 14 నెలల కిందట జరిగింది. ఇది 14 నెలల కిందట ఇక్కడే ఇదే ఫ్యాక్టరీలోనే ఈ మాదిరిగానే ఘటన జరిగిన పరిస్థితుల మధ్య పెంటయ్యన్న చనిపోవడం జరిగింది. ఈ పెంటయ్యన్న ఎంప్లాయీ నెంబరు 124185, పర్మనెంట్ ఎంప్లాయీ, రెగ్యులర్ ఎంప్లాయీ. SMS 2లో పనిచేస్తా ఉన్నాడు, మాస్టర్ టెక్నీషియన్ గా పనిచేస్తా ఉన్నాడు. చనిపోయింది 1/4/2025. 1/4/2025 1 ఏప్రిల్ 2025 చనిపోయాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ పెంటయ్యన్నకు కూతురు, ఇదిగో ఐడి కార్డు, ఈ పెంటయ్యన్నకు కూతురు పేరేం పేరు? భాగ్యశ్రీ కూతురు ప్రసాద్. చనిపోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నెలలోనే ఉద్యోగం ఇస్తామన్నారు, పిల్లలకు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వాల, ఇంతవరకు జాబ్ లేదు. జాబ్ అడిగితే, కాంపన్సేషన్ అడిగితే నిర్దాక్షిణ్యంగా ఫైల్ పోయింది అని చెప్తా ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంత నిర్దయగా ప్రభుత్వాలు వ్యవహరించడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. సిమిలర్ గా ఇవాళ జరుగుతా ఉన్న ఘటనలో దాదాపుగా ఇప్పటికే 9 మంది చనిపోయి, దాదాపుగా మరో 5 మంది హాస్పిటల్లో వైద్యం పొందుతా ఉన్నారు. ఈ 5 మందిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీళ్లకు కాంపన్సేషన్ విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ఆ ఎంప్లాయీస్ కు రైట్ఫుల్ గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా, నువ్వు ఇస్తా ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్ కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాలి. ఆ తర్వాత కంపెనీనే 25 లక్షలు ఇస్తా ఉంది, అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తా ఉంది.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.